నమస్కారం. యూత్ కౌంటర్కు స్వాగతం. ఈరోజటి ఈ వీక్ డిస్కషన్ దేశ రక్షణ కోసం యువత అనే అంశం మీద యువత ముఖ్యంగా రీసెర్చ్ స్కాలర్స్, తర్వాత డిఫెన్స్ టెక్నాలజీలో ఉన్న టెక్నాలజీ మీద పనిచేస్తున్న రీసెర్చ్ స్కాలర్స్, తర్వాత మనకు కావాల్సిన ఎన్ఎస్ఎస్ ఎన్సిసి యాక్టివిటీస్, ముఖ్యంగా ఎన్సిసి యాక్టివిటీస్ ఎందుకు అవసరం యూనివర్సిటీస్లో, అలాగే కాలేజెస్లో ఇలాంటివి ఎందుకు అవసరం అన్న దాని మీద కూడా ఈరోజు చర్చించుకుందాం. చర్చలో భాగంగా మనతో పాటు అరుణ్ కేతన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మెటీరియల్స్ ఇంజనీరింగ్లో డిఫెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మెటీరియల్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్కి నేషనల్ జనరల్ సెక్రటరీగా, ఫౌండర్ మెంబర్గా కూడా ఉన్నారు. వారితో పాటు మురళీ కృష్ణ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్కి. అలాగే ఢిల్లీ నుంచి వర్చువల్గా జూమ్ కాల్లో మహేష్ గౌడ్ జాయిన్ అయ్యారు. ఢిల్లీలో తను ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పిహెచ్డి స్కాలర్గా, అలాగే నేషనల్ సెక్రటరీగా ఉన్నారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్కి. ఈ మొత్తం చర్చా కార్యక్రమంలో చూసినట్లయితే మనకు నిన్న జరిగిన ఏదైతే డ్రోన్స్ అలాగే మిజైల్స్తో దాడి చేసిన పాకిస్తాన్ ఆర్మీకి సరైన రీతిలో భారత ఆర్మీ రీతిలో సమాధానం చెప్పింది. ముఖ్యంగా సుదర్శన్ చక్ర S-400 రష్యన్ టెక్నాలజీతో తయారు చేసిన S-400, అలాగే ఇజ్రాయిల్ టెక్నాలజీతో చేసిన బారక్ 8 ఏదైతే ఉందో అది మీడియం రేంజ్ ఏదైతే మిజైల్ ఏదైతే ఉందో అది, దాంతోపాటు అలాగే ఇండిజీనియస్ టెక్నాలజీతో యూజ్ చేసుకున్న ఆకాష్, ఇవన్నీ కూడా ఏవైతే డ్రోన్స్ని, అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చిన మిజైల్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% స్ట్రైక్ రేట్తో వాటినన్నిటిని కౌంటర్ చేశారు. అలాగే డిఫరెంట్ టెక్నాలజీని అక్కడ డిఫెన్స్ టెక్నాలజీలో యూజ్ చేస్తున్నారు. డిఫెన్స్ ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటిలో యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇండిజీనియస్గా ఇండియాలో తయారు చేసిన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో, ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లాంటి నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో డెవలప్ చేసిన టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు డిఆర్డిఓలో తయారు చేసిన మిజైల్ టెక్నాలజీని ఈరోజు మనం రక్షణ వ్యవస్థను కోసం యూజ్ చేసుకుంటున్నాం. అలాంటి తరుణంలో యువత ఇలాంటి టెక్నాలజీస్ వైపు, అలాగే ఇలాంటి రీసెర్చ్ వైపు ఎలా వెళ్ళాలి, అలాగే దేశ ఆపద సమయంలో యువత పాత్ర ఏం పోషించాలి అన్న దాని అంశం మీద ఈరోజు చర్చించుకుందాం. మొదటిగా అరుణ్ కేతన్ గారు, మీరు ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మెటీరియల్స్ ఇంజనీరింగ్లో అక్కడే ఎంటెక్ చేసి అక్కడే ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నారు. మీరు ఎలాంటి రీసెర్చ్ చేస్తున్నారు, ఎలాంటి టెక్నాలజీ అక్కడ డెవలప్ చేస్తున్నారు, ఎలాంటి మెటీరియల్స్ మీ స్కూల్లో ఏదైతే ఉందో ఆ స్కూల్లో డెవలప్ చేస్తున్నారు? ఈరోజు చెప్పుకోవాలంటే భారతదేశం కొనుగోలు చేసిన మెటీరియల్స్, ఎక్విప్మెంట్, డిఫెన్స్ ఎక్విప్మెంట్, రష్యా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఇంకా ఇతర దేశాల నుంచి కొన్న ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ వల్ల మనం ఎంత రక్షణగా మనం భారతదేశం కాపాడుకుంటున్నాం, పోరాడుతున్నాం. ఇంకా మా యూనివర్సిటీలో మాట్లాడుకుంటే మేము చేసేది రాడార్ మీద చేస్తున్నాము, ఇంకా వేరే టెక్నాలజీస్ మీద చేస్తున్నాము. ఎయిర్క్రాఫ్ట్ టెక్నాలజీ కావచ్చు, అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ కావచ్చు, ఇంకా ఇతర టెక్నాలజీస్ ఏదంటే మన ఒక డిఫెన్స్ని డిఆర్డిఓ లాంటి సంస్థలతోటి ఎంఓయూ చేసుకొని ఈరోజు ఎన్నో టెక్నాలజీ డెవలప్ చేశాము. ప్రత్యేకంగా ఈరోజు చూసుకుంటే మన భారతదేశం వాడుతున్న రఫేల్ కావచ్చు, ఇంకా స్టెల్త్ టెక్నాలజీ యూస్ చేసుకొని కొన్ని ఎయిర్క్రాఫ్ట్లు వాడుకొని ఈరోజు డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ యూస్ చేసుకొని ఏదైతే ముందుగా పోరాడుతూ భారతదేశాన్ని ఈరోజు ఒక పాకిస్తానీ అంచివేస్తూ మనం ముందుకెళ్తున్నాము. అంటే మీరు దేని మీద, ఏ రీసెర్చ్ మీద చేస్తున్నారు, ఏ టెక్నాలజీ మీద, ఏ మెటీరియల్స్ మీద చేస్తున్నారు? మేము వచ్చేసి రాడార్ టెక్నాలజీ మీద చేస్తున్నాం ప్రత్యేకంగా. ఓకే. రాడార్ వచ్చేసి ఏదైతే వన్ వే కమ్యూనికేషన్, సో మన మొబైల్ ఫోన్లు కావచ్చు, ఈవెన్ రాడార్ శాటిలైట్ టెక్నాలజీ కావచ్చు,
ఎలాంటి శాటిలైట్ వన్ వే టెక్నాలజీ ఎలా అంటే ఒక వే నుంచి మనం కమ్యూనికేట్ చేస్తుంటే ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ ఒక వేకే పంపిస్తాము. సో అదైతే రివర్స్ రాకుండా ఆ ఒక ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేసి ఆ ఒక శాటిలైట్కి కనెక్ట్ చేసి పంపిస్తుంటాము. అదే కాల్ కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ అవుతుంది అది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో డిఫెన్స్ రిలేటెడ్ సెంటర్స్ ఉన్నాయి, చాలా సెంటర్స్ అక్కడ చేస్తున్నారు. తర్వాత హెవీ మెటల్స్ మీద దగ్గర నుంచి అక్కడ డిఫరెంట్ మెటల్స్ మీద అక్కడ రీసెర్చ్ జరుగుతున్నాయి. మీకు అంటే అక్కడ ఏం జరుగుతుంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్న రీసెర్చ్ గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? ఈరోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఫండమెంటల్ రీసెర్చ్ జరుగుతుంది. అది వచ్చేసి ఈరోజు అక్రమ్ లాంటి డిఆర్డిఓ సంస్థ అక్రమ్ ఒకటి ఇనిషియేట్ చేసింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. కొన్ని ఏళ్ళ నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అక్రమ్ కలిసి ఎన్నో విభాగాలు, టెరాహెడ్స్ అని, మెటల్ డిటెక్టర్స్ కావచ్చు, ఇంకా యూవి అలాంటి ఎన్నో ఎక్విప్మెంట్ని తయారు చేస్తూ ఈరోజు డిఫెన్స్ మన ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్కి మనం ఎన్నో సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఇప్పుడు. ఓకే, అంటే ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి ముఖ్యంగా యువత ఈ టెక్నాలజీ, ముఖ్యంగా ఈ డిఫెన్స్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీకి ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానివ్వండి లేకపోతే ఇతర ఇన్స్టిట్యూషన్స్లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, అక్కడ ఏ లెవెల్ నుంచి కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు? అంటే రీసెంట్గా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కూడా మొదలుపెట్టారు, అంటే ఇంటర్మీడియట్ తర్వాతనే ఇమీడియట్గా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో జాయిన్ అయ్యి ఐటీ, మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఇలాంటి టెక్నాలజీస్ మీద కూడా అక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పిహెచ్డి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఈరోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇంకా ఇతర ఇతర యూనివర్సిటీస్ కూడా మన ఇంటిగ్రేటెడ్ అంటే గ్రాడ్యుయేషన్ నుంచి పిహెచ్డి వరకు టెక్నాలజీ వైపు దూసుకు వెళ్తూ డిఫరెంట్ లైక్ నానో టెక్నాలజీ, మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తూ ఈరోజు రీసెర్చ్ వైపు ముందుకు వెళ్తుంది. ఓకే, సో ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్యూర్ సైన్సెస్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సైన్సెస్ నుంచి అడ్వాన్స్ టెక్నాలజీ రిలేటెడ్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో, మెటీరియల్ సైన్సెస్, నానో టెక్నాలజీ మీరు చెప్పినట్లు ఇలాంటి టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, తర్వాత కమ్యూనికేషన్లో చూసుకున్నట్లయితే డిఫెన్స్ ఏదైతే కమ్యూనికేషన్ రిలేటెడ్ టెక్నాలజీ ఏదైతే ఉన్నాయో వాటి మీద, రాడార్స్ మీద, అలాగే మనకు డ్రోన్స్ మీద. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా వరకు యుద్ధం అంతా కూడా డ్రోన్స్ టెక్నాలజీ యూజ్ చేసుకొని కూడా జరుగుతుంది కాబట్టి ఈ టెక్నాలజీ మీద జరుగుతుంది. యువతకి మంచి ఆపర్చునిటీస్ వీటి మీద కూడా రావడానికి, అలాగే దేశ రక్షణ కోసం ఇలాంటి టెక్నాలజీస్ కూడా చాలా అవసరం అని అరుణ్ కేతన్ చెప్తున్నారు. మహేష్ గారు, మీరు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉన్నారు, మీ దగ్గర ఎన్సిసి ఏదైతే ఉందో ఎన్సిసి లాంటి కార్యక్రమాలు అక్కడ ఉందా? ఎన్సిసి ఉందా మీకు అక్కడ? ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయా? ముందుగా అందరికీ జై భారత్ మాత. ఉస్మానియా యూనివర్సిటీలో మాకు ఎన్సిసి ఉంది, ఎన్ఎస్ఎస్ కూడా ఉంది సార్. మేము ప్రతి ఆగస్ట్ 15 కానీ జనవరి 26 కానీ మేము పరేడ్ చేయడం జరుగుతుంది అక్కడ. అంటే ఆ పరేడ్ ద్వారా కూడా ఎన్సిసి యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, అండ్ ఈసారి మా కాసిం సార్ కానీ ప్రిన్సిపల్గా హ్యాండ్ ఓవర్ తీసుకున్నప్పుడు, కొత్తగా వైస్ ఛాన్సలర్ మురళి గారు వచ్చినప్పుడు కూడా మేము ఎన్సిసి తోటి పరేడ్ చేయడం జరిగింది. అండ్ ఎన్సిసి అంటే చాలా ఇంపార్టెంట్ సార్. ఈ మధ్య దాని యొక్క ప్రాముఖ్య అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలో, ప్రైవేట్ కాలేజెస్ వచ్చే వరకు కొద్దిగా తగ్గిపోయింది. బట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, గవర్నమెంట్ కాలేజెస్లో కానీ, కొన్ని రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో కానీ ఎన్సిసి అనేది చాలా ప్రాముఖ్యత పోషిస్తుంది. దాంతోపాటు ఎన్ఎస్ఎస్ కూడా, అంటే నేషనల్ సర్వీస్ ఎట్లుండాలి, ఈ విధంగా విపత్తికర సమావేశంలో, ఇప్పుడు వారైన కాదు న్యాచురల్ కెలామిటీస్లో వచ్చినప్పుడు కూడా అత్యవసర సందర్భంలో ఫోర్స్ మనకు సరిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా మనకి ఇప్పుడు చైనా లేకపోతే పాకిస్తాన్ 2 times వార్ వచ్చినప్పుడు ఫోర్స్ మనకు సరిపోవచ్చు. సో అలాంటి సమయంలో మనం ఎదుర్కోవడానికి దేశంలో ఉన్న యువతను కూడా ఎన్సిసి ద్వారా, ఎన్ఎస్ఎస్ ద్వారా మనం ఒక థర్డ్ లేయర్ ఫోర్స్ గా మనం తయారు చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇట్స్ లైక్ అగ్నివీర్, అగ్నిపత్ ఎట్లానో, సో ఎన్సిసి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇప్పుడున్న యువతకు కూడా ఎన్సిసి ఎందుకు ఇంపార్టెంట్ అంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి, అండ్ దేశ బార్డర్లు కాకుండా దేశంలో కూడా మనకు తెలియని ఎన్నో అన్యూహమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి కూడా ఎన్సిసికి ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ కొన్ని మ్యాన్మేడ్ కెలామిటీస్ వస్తూ ఉంటాయి, న్యాచురల్ కెలామిటీ వస్తూ ఉంటాయి. సో ఆ సందర్భాల్లో కూడా మనం
ఎన్నుకోవడానికి ఎన్సీసీని ఉపయోగించుకోవడానికి చాలా అవసరం వస్తుంది. అండ్ ఫ్యూచర్లో కూడా నాకు తెలిసి ప్రతి యూనివర్సిటీలలో మన తెలంగాణలో 12 నుంచి 13 యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రతి యూనివర్సిటీకి ఒక ఎన్సీసీ పాలసీ ఉండాలి. అండ్ స్టేట్ కూడా ఒక ఎన్సీసీ పాలసీ ఉండాలి. అండ్ మనకి ఎట్లయితే సైనిక్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయో, సో అది ఇట్స్ టోటల్లీ మెంట్ ఫర్ మిలిటరీ ట్రైనింగ్. సో మిలిటరీ స్కూల్ అనమాట. అలా కాకుండా ఇప్పుడు అగ్నిపత్ అగ్నివీర్ ఎలా అవుతుందో ప్రతి యూనివర్సిటీలో కూడా ఒక ఎన్సీసీ సంబంధించినటువంటి పాలసీ అండ్ దానికి కొంత బడ్జెట్ మనం కేటాయిస్తే ఫ్యూచర్ లో మనం చెప్పలేం. ఎందుకంటే ఈ డెకడ్ ఏదైతుందో ఈ 2020 నుంచి 2025 నుంచి 30-35 ప్లస్ వరకు ఉన్నటువంటి డెకడ్ ఏదైందో ఆ ప్రపంచంలో చూసుకుంటే ఇప్పుడు అమెరికా వర్సెస్ చైనా వార్, అది మన ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది, టారిఫ్ వార్స్. అండ్ రష్యా ప్లస్ ఉక్రెయిన్ క్యాగ్నెటిక్ వార్ జరుగుతూ ఉంది. ఇప్పుడు సుడాన్ చూస్తూనే ఉన్నాం. అండ్ మన పక్కన ఉన్న మయన్మార్ ఇట్స్ మిలిటరీ కంట్రీ. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్ పరిస్థితి. సో ఎప్పుడు ఏ నుంచి విపత్కరం వస్తుందో మనకు తెలియదు. సో మొన్నటిదాకా శ్రీలంకలో గవర్నమెంట్ లేదు, జస్ట్ ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. సో మనం ఏ రకంగా వచ్చినా కూడా అన్ని రకాలుగా మనం ఎదుర్కొనేందుకు, మనం ఎదుర్కొనేంతగా మనం యువతను మనం సిద్ధం చేసుకోవాలంటే ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అనేది చాలా ముఖ్యం. అండ్ దీన్ని కూడా మన గవర్నమెంట్ కూడా కొద్ది బడ్జెట్ అలొకేట్ చేసి దాని ఇంపార్టెన్స్ పిల్లలకి చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా దీన్ని మ్యాండేట్ చేయాలి, ఒక జీవో తీసుకురావాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే కొన్ని ప్రైవేట్ స్కూల్స్, యూనివర్సిటీస్ కి, కాలేజెస్ కి పేర్స్ గ్రౌండ్ కూడా ఉండదు యాక్చువల్లీ. వాళ్ళు అంటే మన మెయిన్ ఏంటంటే మన తెలుగు స్టేట్స్ లో గమనించింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం. ఇప్పుడు చైనా చూడండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ కానీ కుంఫు కానీ చాలా బాగా నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఇండిజినియస్ మార్షల్ ఆర్ట్ కలరిపట్టు ఉంది. అంటే ఇప్పుడు సద్గురు ఆశ్రమంలో కానీ, ఇప్పుడు కేరళ ప్రాంతంలో ఈ కలరిపట్టు చాలా ఫేమస్. అందుకే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ మార్షల్ ఆర్ట్ అన్నమాట. అలాంటి మనం చిన్నప్పటి నుంచి సమ్మర్ క్యాంప్ లో మన పిల్లల్ని నేర్పిస్తే వాళ్ళు ఫిజికల్ గా, మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అండ్ వాళ్ళు ఒక డిసిప్లిన్ కూడా ఉంటారు. అంటే చూస్తున్నాం రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఎంత స్మగ్ గంజాయి ఎట్లా బయటపడింది. అంటే ఇట్లాంటివి ఎదుర్కోవడానికి కూడా మనకి ఒక మంచి డిసిప్లిన్ ఎన్సీసీ అండ్ మంచి ఫిజికల్ యాక్టివిటీ కలరిపట్టు లాంటి మనం స్కూల్స్ లో, ప్రైవేట్ స్కూల్స్ లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ లో మనం ఎంకరేజ్ చేయగలిగితే యువతిని ఒక శక్తివంతంగా తయారు చేసుకోగలుగుతాం. అండ్ మనకు ఉన్నటువంటి డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏదైతుందో, అంటే ఇండియా వన్ ఆఫ్ ద యంగెస్ట్ కంట్రీ అండ్ విచ్ గోయింగ్ టు బికమ్ 4th లార్జెస్ట్ ఎకనామిక్ ఇన్ ద వరల్డ్. రీసెంట్ గా నిన్ననే IMF చెప్పింది వి క్రాస్డ్ జపాన్ యాక్చువల్లీ. నామినల్ జీడీ ప్రకారం జపాన్ కంటే మనం ఎక్కువ పైకి వెళ్ళిపోయాం. సో ఇట్ ఈస్ డిక్లేర్డ్ అనమాట. సో ఇంత పెద్ద ఎకానమిక్ లో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి మానవులు ఏదైతే డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉందో దీన్ని కేవలము ఇంటెలిజెన్సే కాకుండా వాళ్ళు ఉన్నటువంటి శారీరకంగా చాలా దృఢంగా మనం తయారు చేయగలిగితే అటు ఇంటెలిజెన్స్ పరంగా ఇటు దేశానికి ఇట్లా వచ్చినట్టు విపత్కర పరంగా కూడా మనం ఈ దేశ పౌరులను కూడా ఉపయోగించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ హ్యాస్ టు కొన్ని యూనివర్సిటీస్ లో ఇంకా ఎన్సీసీ పెట్టని యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు కూడా సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్సీసీ లేకపోవడం కూడా దురదృష్టకరం. ఎన్సీసీ లాంటి కార్యక్రమాలు పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది ఈవెన్ సోషల్ సైన్సెస్ లాంటివి కూడా చేసి తర్వాత నెక్స్ట్ ఈ టెక్నాలజీ సెంటర్స్, డిఫరెంట్ ఇంటర్నేషనల్ సెంటర్స్ ఉన్నాయి, డిఫెన్స్ రిలేటెడ్ సెంటర్స్లో పనిచేస్తున్నారు. అలాగే ఈవెన్ కొన్ని ఎగ్జామ్స్ రాసేసి కూడా వాళ్ళు ఎయిర్ ఫోర్స్ లాంటి లేకపోతే నేవీ దాంట్లో కూడా వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో ఇలాంటి తరుణంలో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీరు చెప్పినట్లు మురళి గారు, ఇప్పుడు మొత్తం ట్విట్టర్, ఎక్స్ డొమైన్లో చూసినట్లయితే ఎక్కువగా పాకిస్తాన్ స్ప్రెడ్ చేస్తున్న ఏదైతే ఫేక్ న్యూస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా యువత చాలా వరకు కౌంటర్ చేస్తూ వస్తున్నారు. అంటే చాలా ఆపినా కూడా చాలా థౌజండ్స్ ఆఫ్ అకౌంట్స్ని బ్లాక్ చేసినా కూడా అంతే నంబర్స్లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళు కూడా ఇక్కడ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. స్పెషల్లీ ఎక్స్ డొమైన్లో సోషల్ మీడియాలో చేస్తున్నారు. సో దాన్ని ఎలా కౌంటర్ చేస్తున్నారు, ఎలాంటి ఇష్యూస్లో ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్డింగ్లో యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? కిరణ్ గారు, మొదటగా యువత ఈ 21st సెంచరీలో ఎక్స్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా యాక్టివ్గా ఉంది. లైక్ 90% ఆఫ్ ద 90 to 99% ఆఫ్ ద యూత్ ఆర్ ఇన్ ద సోషల్ మీడియా. సో వెన్ ఎవర్ దే సీ, ఇన్స్టెంట్గా వాళ్ళు ఒక ఫేక్ న్యూస్ని చూడగానే లైక్ దే నీడ్ టు రిపోర్ట్ దట్
ఫేక్ న్యూస్ సో దట్ ఆ పర్టిక్యులర్ కంపెనీ ఏదైతే ఉందో, ఆ సోషల్ మీడియా కంపెనీ ఏదైతే ఉందో అలాంటి ఫేక్ న్యూస్ని ఇమీడియట్గా అది ఫ్యాక్ట్ చెక్ చేసుకొని లైక్ ఇట్ విల్ ఇమీడియట్లీ క్లోజ్ దట్, ఇట్ విల్ అది స్ప్రెడ్ అవ్వకుండా వెంటనే క్లోజ్ చేస్తుంది. సో నేను ఈ యువత పర్స్పెక్టివ్లో కాకుండా ఇంకొక సైనికుడి పర్స్పెక్టివ్లో అంటే పర్సనల్గా నాకు తెలిసిన నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొంతమంది సైనికులు ఉన్నారు. సో వాళ్ళు సరే ఇప్పుడు దేశం కోసం మనందరి కోసం ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు. సో వాళ్ళు చేసే త్యాగం అసలు ఎవరు కూడా రీప్లేస్ చేయలేనిది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే ఇబ్బందులని ఇప్పుడు మీడియా దృష్టిగా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఏమంటే వాళ్ళకి కొంతమంది సైనికులకి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఒక 5 acres ల్యాండ్ అనేది వాళ్ళు అట్లీస్ట్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడికి వచ్చి ఏం చేసుకోవాలి అంటే వాళ్ళకి ఎంతో కొంత పెన్షన్ వస్తుంది. ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు. అది ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కంప్లీట్గా అసలు మర్చిపోయింది. అసలు సైనికులకైతే కనీసం ఒక ఓటర్కి ఒక పార్టీ కార్యకర్తకు ఉన్న విలువ కూడా ఇవ్వట్లేదు ప్రస్తుతానికైతే. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది ఎంపీలు ఆ పెన్షన్ రావాలంటే కూడా లోకల్ ఎంపీ సిగ్నేచర్ అనేది చాలా అవసరం. అసలు ఎంతో మంది సైనికులు హెరాస్మెంట్కి గురి చేయబడ్డారు. అసలు ఎంతో హెరాస్ చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ లోకల్ నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అర్థమవుతుంది. ఈరోజు బార్డర్లో వాళ్ళు ఆ గన్స్ వదిలేసి మాకెందుకులే అనుకుంటే ఆల్రెడీ పాకిస్తాన్ వాడు వచ్చి మా లోపలికి వచ్చి బాంబులు వేసేవాడు కదా. ఈరోజు టెర్రరిస్టులు అందరూ వచ్చి బాంబులు వేసేవాళ్ళు కదా. సో వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది యూ హ్యావ్ టు అంటే అందరూ గుర్తించాలి. వాళ్ళ త్యాగం అనేది గుర్తించాలి. సరే వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు కదా, అది వాళ్ళ జాబ్ లాగా చూడకూడదు. మనం అందరం కూడా జాబులు చేస్తున్నాం. ఇక్కడ గవర్నమెంట్ జాబులు ఎంతోమంది చేస్తున్నారు. వాళ్ళందరూ జీతం కోసం చేసేవాళ్ళు. కానీ వాళ్ళు జీతం కోసం కంటే కూడా ఇంకో ఒక మెట్టు ఎక్కువ వాళ్ళ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు అక్కడ. సో ఇక్కడ ఎవరికి ప్రాణానికి అంత డేంజర్ లేదు ఇక్కడ చేసే గవర్నమెంట్ జాబ్. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఇంత సేఫ్ గా ఉండగలిగాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది సైనికులకి పెన్షన్ రావడం కానీ ఈ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఇంకొకటి అట్రాసిటీ కేసెస్ నేను చూశాను పర్సనల్గా. నేను ఎక్స్పీరియన్స్ అంటే నా ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న సైనికులకి ఎక్స్పీరియన్స్ అయ్యాను. చిన్న చిన్న గొడవల్లో కూడా SC ST అట్రాసిటీ కేసులు ఫేక్ కేసులు పెడుతున్నారు. ఫేక్ కేసులు ఆ ఇష్యూ అన్నది సపరేట్ అదే అంటే కొంచెం కానీ ఇప్పుడు ఓకే మీ పాయింట్ తీసుకున్నాం. ఇప్పుడు డిఫెన్స్ పర్సనల్ కోటా అని కూడా ఉంది సెంట్రల్ యూనివర్సిటీస్లో. మనం చూసినట్టయితే డిఫెన్స్ పర్సనల్స్ అంటే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కోటా ఉంది. అలాగే పారామిలిటరీ వాళ్ళని ఇంక్లూడ్ చేయలేదు డిఫెన్స్ కోటా దీంట్లో కూడా. దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం. దాని గురించి మాట్లాడదాం. అరుణ్ గారు, మీరు యువత ఇప్పుడు నెక్స్ట్ తీసుకోవాల్సి అంటే ఇలాంటి ఇష్యూస్ మీద ఇంట్రెస్ట్ ఉండి టేకప్ చేసి తర్వాత రీసెర్చ్ చేసుకోవాలి అనుకుంటే కనుక యాజ్ ఏ రీసెర్చ్ స్కాలర్గా అంటే మీరు ఇక్కడే ఇంటర్మీడియట్, డిగ్రీ, PG ఇక్కడ చేశారు కాబట్టి సో చాలామందికి ఇంట్రెస్ట్ ఉండేది. కానీ చాలామంది ఒకే వేలో వెళ్తున్నారు. అంటే బీటెక్, IT లేకపోతే CS వీటి మీద ఎక్కువగా డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ అక్కడ సప్లైకి డిమాండ్ తగ్గ ఇది కూడా ఆపర్చునిటీస్ కూడా లేవు. కానీ ఆ టెక్నాలజీ అలాంటి టాలెంట్ డిఫరెంట్ టెక్నాలజీ మీద ఇప్పుడు IITలో కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది. IIT లాంటి ఢిల్లీ, హైదరాబాద్లో చాలా ఇష్యూస్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈరోజు యువత? అతి ముఖ్యంగా ఒకటే ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే మీరు ఇంజనీరింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటే ప్యాషన్తో పెట్టుకోవాలి. మీరు ఏదైతే టెక్నాలజీ వైపు వెళ్తున్నారో ఆ టెక్నాలజీ ఇన్ డెప్త్ నాలెడ్జ్ తెచ్చుకొని సో దాంట్లో రీసెర్చ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే దాంట్లో కొత్తవి కనిపెట్టవచ్చు. అదైతే ఆర్మీకి యూస్ కావచ్చు, మన దేశానికి ఉపయోగపడుతుంది. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ ఇలాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువైపు కూడా మీరు ఎన్నో చేస్తే టెక్నాలజీలో డెవలప్ అయ్యి ఒక ఉద్యోగాల కోసమే కాకుండా దేశ ఒక భద్రత కోసం మనము సైనికుగా పోరాడపోయినా కనీసం టెక్నాలజీలో మనం డెవలప్ చేసి ఈరోజు సైనికునికి ఒక ఆయుధం మనం చేతిలో పెడుతున్నాం. రైట్. సో మీకు ఎలాంటి అంటే ఫెలోషిప్స్ కానీ స్కాలర్షిప్ సపోర్ట్ కానీ రీసెర్చ్ చేయడానికి అంటే మేము విన్నది ఏంటంటే కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్ట్ ఫెలోషిప్స్ ఇచ్చి వాళ్ళకి అక్రమ్లో చాలా వరకు జూనియర్ ఫెలోస్గా, సీనియర్ ఫెలోస్గా ఫెలోషిప్స్ కూడా ఇస్తున్నారు ఈ రీసెర్చ్. దాని మీద ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? ఈరోజు
అంటే కొన్ని సంస్థలు ఇస్తున్నాయి కానీ అంటే ఇప్పుడు ఏ కొన్ని డిఆర్డిఓ కావచ్చు, ఇస్రో కావచ్చు, ఇలాంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు క్రియేట్ చేసుకొని పిహెచ్డి అంటే రీసెర్చ్ వైపు మొగ్గు చూపిస్తూ వాళ్ళు అంటే వాళ్ళకు రీసెర్చ్ అసోసియేట్ అంటూ రీసెర్చ్ చేపిస్తున్నారు. కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇంకా ఇతర యూనివర్సిటీలు ఏంటంటే ఏదైతే స్టూడెంట్స్కి వచ్చిన పిహెచ్డి స్టూడెంట్స్కి అతి ముఖ్యంగా రీసెర్చ్ స్కాలర్స్కి వాళ్ళకు వచ్చే ఏదైతే స్కాలర్షిప్ ఉందో అది చాలా తక్కువ అండి. యాక్చువల్గా స్కాలర్షిప్ ఎట్లా అంటే ఒక జాబ్ లాగా వాళ్ళకి భద్రత ఉంటే వాళ్ళు ముందుకు వెళ్తే ఇంకా రీసెర్చ్ చాలా బాగా చేయగలుగుతారు. రైట్ అంటే స్పెషల్లీ రీసెర్చ్ స్కాలర్స్కి సపోర్ట్ చేస్తూ ఫెలోషిప్స్ని ఇంక్రీజ్ చేసుకుంటే కనుక ఇంకా రీసెర్చ్ అనేది బయటకు చాలా వస్తుంది. బాగుంటుంది. అంటే మీరు ఆల్రెడీ డిఆర్ఎల్ లాంటి సంస్థలతో కూడా మీరు కొలాబరేట్ అయ్యి కొన్ని ప్రాజెక్ట్స్ చేయడము, తర్వాత అక్కడికి వెళ్ళి ప్రజెంట్ చేయడము మీరు చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తారా మన వ్యూవర్స్కి? మేము అంటే నా వర్క్లో ప్రత్యేకంగా నేను డిఆర్డిఓ ఇలాంటి ఏఆర్సిఐ ఇంకా నేను సింగపూర్ కూడా మన వెళ్ళొచ్చాను. సింగపూర్లో కూడా నేను మన ఒక ఏదైతే వర్క్ చేశానో ఆ వర్క్ రిలేటెడ్ మొత్తం చూపించాను. చాలా బాగుందని చెప్పారు. ఇంకా దాంట్లో ఏంటంటే రాడర్ స్పెషల్గా ఏంటంటే ఈ మధ్య రాడర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇంకా ర్యాడోమ్ అని చెప్పేసి ఇంకోటి ఉంది. అలాంటి టెక్నాలజీస్లో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్లాంటి టెక్నాలజీస్లో అంటే ముందు చాలా బాగుంది ఫ్యూచర్. ఓకే మహేష్ గారు, మీరు అక్కడ ఢిల్లీలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద అంటే సివిల్స్ ప్రిపేర్ అవుతూ వీటిలో కూడా ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఢిల్లీలో చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అక్కడ డిఫెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద పనిచేస్తున్న రీసెర్చ్ అంటే నాట్ ఓన్లీ ఆన్ ఏదైతే ఈ వార్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కానీ డిప్లొమాసీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో కూడా అక్కడ పనిచేస్తున్న రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ చాలాను ఉన్నాయి. సో ఇట్సా ఇండియన్ డిఫెన్స్ స్టడీస్ అకాడమీ ఏదైతే ఉందో లాంటి ఇట్సా లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఇలా సోషల్ సైన్సెస్ లేకపోతే హ్యుమానిటీస్లో పనిచేస్తున్న వాళ్ళు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు సోషల్ సైన్సెస్కి ఇండియాలో వీఆర్ ఆల్సో గెట్టింగ్ జేఆర్ఎఫ్ అండ్ నేషనల్ ఫెలోషిప్స్ వస్తున్నాయి. బట్ ఈ టెక్నాలజికల్ అంటే ఐ ఆల్వేస్ సే దట్ టెక్నాలజీ వితౌట్ లైక్ ఎథిక్స్ లేకుండా టెక్నాలజీ తయారు చేయడం వల్ల ఇట్ విల్ బికమ్ లైక్ ఏ పాకిస్తాన్ అలా పరిస్థితి ఉంటుంది అనమాట. సో టెక్నాలజీ విత్ సోషల్ సైన్సెస్ కోఆపరేషన్ వెళ్తేనే వీ కెన్ యూజ్ ఫర్ ద బెటర్ సివిలైజేషన్ అండ్ బెటర్ డెవలపింగ్ కంట్రీ అండ్ డెవలప్డ్ కంట్రీ కోసం కూడా. సో మా దాంట్లో కూడా వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అంటే ఇంకా వీఆర్ డూయింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ నవ్ డేస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ సోషల్ సైన్సెస్ అండ్ సైకాలజీ పరంగా, ఎథిక్స్ పరంగా హౌ టు కంట్రోల్ ఏఐ గురించి మేము అట్లా ఆలోచిస్తున్నాం. అండ్ ఇంతవరకు ఇంకా లైక్ డిఫెన్స్ టెక్నాలజీ సైడ్ మేము ఆలోచించలేదు. ముఖ్యంగా మా యూనివర్సిటీలో సైన్స్ బ్రాంచ్ వాళ్ళు దే ఆర్ ఎంకరేజింగ్, దే ఆర్ మోర్ టువర్డ్ డిఆర్డిఏ అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో డిఆర్డిఏ ఇస్రో ప్రోగ్రామ్స్ కూడా చాలా నడుస్తున్నాయి. అండ్ రీసెంట్లో మొన్న ఏదైతే మనం ఈ గగనయాన్ సంబంధించిన ప్రోగ్రామ్కి మా ఆస్ట్రానమీ సంబంధించిన డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ హీస్ వర్కింగ్ విత్ ఇస్రో. సో దట్ ఇస్ గగన్ ప్రోగ్రామ్ గగన్ ప్రోగ్రామ్ కి ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ కూడా వర్క్ చేస్తున్నారు. అండ్ మన దగ్గర మిసైల్ టెక్నాలజీ ఇప్పుడు ఎలాగ మీరు అడిగారు లైక్ వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వేర్ యూజింగ్. సో మన డిఆర్డి హైదరాబాద్ లో ఉంది, డిఆర్డి ఉంది, చాలా సార్ విజిట్ చేశాను. సో మన దగ్గర ఉన్న మిసైల్ టెక్నాలజీ ఆకాశ్ కావచ్చు, పృథ్వీ కావచ్చు, నాగా కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, పినాకి విచ్ ఇస్ మేడ్ ఇన్ ఇండియనైజ్డ్, ఇవన్నీ మిసైల్స్ టెక్నాలజీ వి ఆర్ ఇన్ లైక్ అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో వి స్టార్టెడ్ క్రియేటింగ్ ఇన్ హైదరాబాద్. And there are some professors also from Usman City, they involved it, they participated it, they contributed it. And మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ ఇప్పుడు మీరు ఎలా కన్నట్టు లైక్ భారత్ సుదర్శన్ చక్ర S-400 వి బ్రాట్ ఫ్రమ్ రష్యా. అండ్ మన దగ్గర వి ఇండిజినియస్ గా తయారు చేసుకుంటూ ఆకాశ్ ట్రిప్ మనం ఉపయోగించడం జరిగింది. అండ్ ఇజ్రాయెల్ టెక్నాలజీ భాస్కర్ ఉపయోగించడం జరిగింది. అండ్ మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఐఎన్ఎస్ విక్రాంత్, రీసెంట్ గా మనం ఇండిజినియస్ సబ్మెరీన్, ఇండిజినియస్ న్యూక్లియర్ వార్ఫేర్ మనం తయారు చేసుకున్నాం, ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసుకున్నాం. అండ్ మన దగ్గర ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఉంది. అండ్ ఇంకోటి కూడా ప్రపోజ్ చేసాము, ఇట్ ఈస్ అండ్ ద స్క్రూటినీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కౌన్సిల్. అండ్ మన దగ్గర డిఫరెంట్ రాడార్ సిస్టర్స్ ఉన్నాయి. సో మనం డే బై డే ఇండియాస్ ఒక ఆర్మీ, మిలిటరీ, నావీ పవర్ ని మనం స్ట్రెంగ్తెన్ తీసుకుంటున్నాం మోస్ట్లీ విత్ ఇండిజీనియస్. అండ్ మన యూరోపియన్ యూనియన్ తో కూడా ఇండిజీనియస్ విత్ హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నాలజీ తోటి న్యూక్లియర్
న్యూక్లియర్ సబ్మెరీన్స్ తయారు చేసుకోవడం జరుగుతుంది అనమాట. రైట్. సో సో అంటే దీంట్లో రెండు ఇక్కడ ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొత్తం అన్మాన్డ్ సిస్టమ్ ఇక్కడ ఏదైతే ఉందో అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ అలాగే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. అందులో టెక్నాలజీ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. ఇందాక అరుణ్ చెప్పినట్లు, అరుణ్ ఇంకో స్పీకర్ మన మురళి చెప్పినట్టు ఏదైతే ఇది డైరెక్ట్గా ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఒక ఎత్తు ఉంటే వాళ్ళ చేతిలో టెక్నాలజీ ద్వారా మనం కాంట్రిబ్యూట్ చేసి దేశ సేవ దేశ రక్షణలో కూడా మన వంతు ఏదైతే ఉందో పాత్ర ఏదైతే ఉందో అది పోషించవచ్చు అని కూడా తెలియజేస్తున్నాం. మురళి గారు, ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? యువత దేశ రక్షణ కోసం ఎలాంటి ఆస్పెక్ట్స్లో చూడాలి, ఎలాంటి పాత్ర పోషించాలని? కిరణ్ గారు, ఇంతకుముందు 1971లో వీ సీక్ హెల్ప్ ఫ్రమ్ అమెరికా నావిగేషన్ సిస్టమ్ గురించి. సో ఇప్పుడు మన దగ్గర యువత చాలామంది కంప్యూటర్స్లో మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లాంటి యూనివర్సిటీలలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ అలా ఇంటర్ అయిపోగానే కంప్లీట్గా బీటెక్ ప్లస్ ఎంటెక్ అలాంటి వాటిల్లో ఉన్నారు. సో వాళ్ళందరూ 5-6 ఇయర్స్లో ఇట్లాంటి ఐఐటి లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకొని క్రీమ్ అంతా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోకుండా ఇక్కడే రీసెర్చ్ కంటిన్యూ చేసి ఇలాంటి ఎన్నో నావిగేషన్ సిస్టమ్స్ ఇండిజీనియస్గా డెవలప్ చేసుకొని కంట్రీ డెవలప్మెంట్ కోసం అండ్ ఇలాంటి యుద్ధ సమయాల్లో మనకి హెల్ప్ అయ్యే లాంటి టెక్నాలజీస్ కనిపెట్టేసి మన దేశానికి అభివృద్ధికి పాటుపడేలాగా కృషి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు చర్చలో భాగంగా యువత దేశ రక్షణలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది, ఒకవైపు దేశ రక్షణలో ఆర్మీలో పనిచేస్తూ అక్కడ ప్రాణాలు కూడా అర్పిస్తూ దేశ రక్షణ కోసం పనిచేస్తున్నారు. అలాగే డిఫరెంట్ ఇష్యూస్ మీద రీసెర్చ్ చేస్తూ యూనివర్సిటీస్లో ఎలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి రీసెర్చ్ చేయొచ్చు, ఎలాంటి అంశాల మీద రీసెర్చ్ చేయొచ్చు అన్న అంశం మీద కూడా ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ డిబేట్లో మనం చూసినట్టయితే భారతదేశం డిప్లొమసీలో సక్సెస్ఫుల్ పాత్ర పోషించినట్లు మనం చూడొచ్చు. ఈరోజు అనేక కంట్రీలు పాకిస్తాన్కి ఒకప్పుడు మద్దతుగా నిలిచిన వాళ్ళన్నిటిని కూడా ఈరోజు భారతదేశం న్యూట్రలైజ్ పొజిషన్లోకి తీసుకుని వచ్చే డిప్లొమసీ, ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఏదైతే ఉందో దాన్ని చాలా ఎఫెక్టివ్గా చేసినట్టుగా మనం చూడొచ్చు. ఈ అంశం మీద నెక్స్ట్ వారం డిబేట్లో ఎవరైతే డిప్లొమసీలో పనిచేస్తున్నారో వాళ్ళ యువత రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా మనం తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.